మాధవి లత గారు మనతో పాటు హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కూడా ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. మాధవి లత గారు, జీతాలు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఏంటి హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి 1 year గా ఫైట్ చేశారు ఏంటి? సరే, అంతకుముందు చాలా మంది హైదరాబాద్ పార్లమెంట్ నాకు తెలిసి వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు కూడా పోటీ చేశారు 1996 లో, బట్ ఓడిపోయిన సందర్భం ఉంది. సో ఏంటి డిస్క్రిపెన్సీస్ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఓటర్ లిస్ట్ దానికి సంబంధించి హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి. నేను కనీసం అంటే 3 నెలల అంటే మన ఎలక్షన్కి నా పేరు డిక్లేర్ చేసిన వెంటనే, అంటే అంతకు ముందుగా కూడా నేను ఒక మోస్తరుగా హోంవర్క్ చేస్తూ వస్తున్నాను దీని మీద. ఆ తర్వాత ఎంటైర్ 5.5 నుంచి 6 లక్షల లోపులుగా ఉన్న ఈ దొంగ ఓట్లు ఏదైతే ఉందో వాటిల గురించి నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది, కాపీ పంపించడం జరిగింది. దాని జవాబు నాకు తెలంగాణ స్టేట్ అప్పుడు టెంపరీగా ఎలక్షన్ టైంలో నియమించబడ్డ ఎలక్షన్ ఆఫీస్ నుంచి నాకు జవాబు వచ్చింది. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, రాహుల్ గాంధీ గారికి ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. రాహుల్ గాంధీ గారు ఇక్కడ తెలియదు ఏంటండి, 5.5 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయా పాత బస్తీలో? ఉన్నాయండి, హైదరాబాద్ పంపించా నేను. ఓ పెద్ద పీడిఎఫ్ మీకు కూడా పంపిస్తాను కావాలంటే. అలా చాలా రకరకాల తమాషాలు, వింతలు, విచిత్రాలు కూడా ఉన్నాయి. లేని ఇండ్లు కూడా జిహెచ్ఎంసీలో సృష్టించబడ్డాయి. మీకు బయట ఇండ్లు ఉండవు. మాయాబజార్, మంచి మాయాబజార్ అండి. 19 లక్షల 20 లక్షల టోటల్ ఓట్స్ 22 లక్షలు అండి. 22 లక్షలు 22 లక్షలు 5-6 లక్షల ఓట్లు బోగస్ ఓట్లు. అవును, మరి లేకపోతే ప్రతిసారి ఆ వ్యక్తికి ఎలా పడుతున్నాయి? విషయం ఇది కాదండి. మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా ఎంపీ ఎలక్షన్స్ టైంలో ఎవరి పార్టీ రూలింగ్ పార్టీ ఉంది తెలంగాణలో, వ్యవస్థ ఎవరి ఆధ్వర్యంలో ఉంది. మీకు సెంటర్ లో కూర్చున్నా కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేయరు కదా. స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎ వెరీ టెంపరీ పీరియడ్, ఒక తాత్కాలికమైన సమయానికే కదా అండర్ ఎలక్షన్ కమిషన్ వెళుతుంది. యాంగిల్ అర్థం చేసుకోవాలి భరత్ గారు, ఇక్కడ యాంగిల్ అర్థం చేసుకోవాలి మీరు. ఏంటండి, కర్ణాటకలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, అయినా మహదేవ్పురాలో మ్యానిపులేట్ మీరు చేశారని చెప్తున్నారు. ఇక్కడ మ్యానిపులేట్ చేయలేకపోయారా? ఇప్పుడు కర్ణాటకలో మహదేవ్పురాలో ఏం జరిగింది? మ్యానిపులేట్ చేశారని రాహుల్ గాంధీ చెప్తారు. మీరు అక్కడ బీజేపీ గెలిచిన వ్యక్తిని అడగండి. ఎందుకంటే అక్కడేం జరుగుతుందో, అక్కడే మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయో, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఎమ్మెల్యే సీటును తీసుకొచ్చి ఈరోజు రాహుల్ గాంధీ అరుస్తున్నాడు కదా. ఇదే రాహుల్ గాంధీతో నేను జీ ద్వారా నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఏమని అంటే, నేనంత ఎలిగెత్తి మీ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు నేను చెప్తే, ఆ రోజు మీరు ఎందుకు దీని మీద యాక్షన్ మీ పార్టీ వ్యక్తికి చెప్పి తీసుకోలేదు? మీ ముఖ్యమంత్రికి ఎందుకు మీరు రియాక్ట్ కూడా కాలేదు? 7 ఎమ్మెల్యేల సీట్లకు సంబంధించిన ఒక ఎంపీ టికెట్ మీద నేను ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఎందుకు ఈవిడ ఇంత చెప్తోంది? ఏముంది ఇందులో? ఎందుకు అతను పార్టీ హెడ్ గా ఆల్ ఇండియా లెవెల్లో అతను గాని వాళ్ళ అమ్మగారు సోనియా గాంధీ గాని ఎందుకు స్పందించలేదు? ఈరోజు ఓ ప్రెస్ మీట్ పెట్టేసుకొని ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీకి ఇంత ఎగురుతున్నాడు కదా ఆ వ్యక్తి. మీ పార్టీ వాళ్ళు ఎందుకు స్పందించలేదు? ఈసీ మీ చేతిలో కీలుబొమ్మ, బీజేపీ చేతిలో కీలుబొమ్మ అంటున్నాడు రాహుల్ గాంధీ. అతను అనడానికి ఏముందండి? అతను ఫస్ట్ రాజ్యాంగం తెలియదు, చస్తున్నాం ఈ వ్యక్తికి సగం తెలుసు సగం తెలీదు. రాహుల్ గాంధీకి మనకు తెలియదు ఏమిటండి? ఎక్కడ కూడా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరంగా ఈసీ ఇస్ అన్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. అది బీజేపీ కంట్రోల్లో ఉంటే ఈ బోగసింగ్ మేము ఆపించేసుకునే వాళ్ళం కదా, ముందు మేము కంట్రోల్ తీసుకునే వాళ్ళం కదా. బీజేపీ వ్యక్తులు నియమించడం వల్లే జరుగుతుందని అంటారు. బీజేపీ వ్యక్తులను నియమిస్తే వాళ్లే మాకు బీజేపీ పార్టీకి ఇబ్బందులు పెడతారండి? ఏమన్నా అర్థం ఉందా అండి? నిజంగా చెప్పండి. ఏం చెప్తుంటాడో వ్యక్తి నాకు అర్థం కాదు. అతను ఇంకో మాట చెప్పాడు, మీరు విన్నారా? మీ ఆరోపణ ఈసీ మీదనా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ మీదనా? ఓల్డ్ సిటీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మీద
ఈ ఎంఐఎం ఈ రోజు నీకు దోస్త్ ఎట్లయ్యాడు? ఈ ఎంఐఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కలిసి ఎలా మీరు రన్ చేస్తున్నారు గవర్నమెంట్ ని? సో మీకు మోసాలు చేసే ఎంఐఎం కావాలా? మీకు కావాల్సినప్పుడు మీ సర్కారు చేసుకునేటప్పుడు అప్పుడు స్పందించదా? మీరు ఇంకో వీడియో చూడండి, 144 సెక్షన్ ఉంటుంది ఎలక్షన్ డే రోజు. ఎంఐఎం అసదుద్దీన్ మేనల్లుడు ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిడుతూ 100 మందిని మీద వేసుకొని వస్తుంటే ఏం చేసిందండి ఇక్కడ పోలీసు? మరి కాంగ్రెస్ హయాంలో ఉండి పోలీసు మీకు కావాలి అసదుద్దీన్ గెలిపించడము. ఈ రోజు ఓన్ ఏదో ఒక్క ఎమ్మెల్యే అది ఏముందో ఏం లేదో ఎవరికి తెలుసు? ఏం ఎంపీ సీటులు మాదేవపుర అసెంబ్లీలో మీరు మ్యానిపులేట్ చేశారు, దాని వల్ల గెలిచారు. అవునండి, ఎంపీ సీట్లో ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో ఏదో మ్యానిపులేట్ చేశారని ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఈయన ఎంపీలో ఓడిపోయాడు కాబట్టి. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ లో ఉన్న బోగసింగ్లు నేను బయట చెప్పినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? ఈ రోజు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా స్పందించాలని. భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఏం చేసింది మరి? ఇప్పుడు 7 చోట్ల 5 లక్షల బోగస్ ఓట్లు అయితే గనక భారతీయ జనతా పార్టీ క్యాడర్ అప్పుడు ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఓం ప్రకాష్ పాఠక్ గారు, భరత్ గారు, ఓం ప్రకాష్ పాఠక్ గారు నేషనల్ బీజేపీ ఎలక్షన్ ఇన్ఛార్జ్. మీకు తెలుసో తెలియదో ఆ టైంలో కిషన్ రెడ్డి గారు, ఈయన ఏంటి ఓం ప్రకాష్ పాఠక్ గారు, నేను నడ్డాజీ గారికి అప్పట్లో మాకు నేషనల్ ఆయన ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారికి నేను వెళ్ళి డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను. ఆయనకి ఫస్ట్ నడ్డా గారికి నేను ఫైల్ సబ్మిట్ చేస్తే నడ్డా గారు ఓం ప్రకాష్ పాఠక్ గారికి పంపిస్తే ఓం ప్రకాష్ పాఠక్ గారు నాకు ఫోన్ చేసి అమ్మా మీరు ఒకటి పంపించండి మేము ఇక్కడి నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇస్తామంటే అప్పట్లో కిషన్ రెడ్డి గారు చేసింది అంతేగాని ఎంతగాని ఈయన పెట్టినట్టు ప్రెస్ మీట్లు పెట్టి అరిచి క్లియర్ గా ఓపెన్ గా చెప్పాను. నువ్వు ఇప్పుడు ఏదో ఈ 2024 ఎలక్షన్స్ ఈ రోజు నిద్ర మేలుకుంటున్నాడు నెమ్మదిగా రాహుల్ గాంధీ. ఎందుకని బిఫోర్ ఎలక్షన్స్ మాట్లాడాను నేను. వెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాజ్ రూలింగ్ తెలంగాణ స్టేట్. ఎక్కడ పోయినావా నువ్వు ఆ రోజు? నేను హిందీలో కూడా మాట్లాడతాను కదా, రాహుల్ గాంధీకి అర్థమవుతుంది కదా, నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు కదా అతనికి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎందుకు వినిపించలేదు? అక్కడ రాహుల్ గాంధీ గారికి ఎందుకు వినిపించలేదు? అటువంటి ఎంఐఎంతో పొత్తెట్లా పెట్టుకున్నారు మీరు? అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అది కరెక్ట్. ఆ రోజు వాళ్ళకి ఎంఐఎం కావాలి. ఇంకో మాట అడుగుతానండి, ఒక్క విషయం నేను అడుగుతా. ఈ కాంగ్రెస్ మోదీ సర్కార్ బీజేపీ రాకముందు 65 ఏళ్ళు పాలించారు. మరి 65 ఏళ్లలో వీళ్ళు ఎవ్వరు ఎప్పుడు బోగసింగ్ గురించి మాట్లాడలేదే? భరత్ గారు మీరు నిజంగా చెప్పండి ధర్మంగా, నేను మాట్లాడినంత డీటెయిల్డ్ గా బోగస్ ఓట్ల గురించి పోయిన సంవత్సరం అంతవరకు ఏ రోజైనా కాంగ్రెస్ మాట్లాడిందా? నేను మాట్లాడిన లైన్స్ మీద ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఎలక్షన్ యంత్రాంగం గురించి మాట్లాడుతున్నారు. అంత లేదు ఇక్కడ మనకి బోగస్ ఓట్లు తీయడం పెట్టడం మనం దాన్ని క్లియర్ చేయడం. ఒక మాధవీలత ఒక 3 నెలల్లో తనకున్న ఒక చిన్నపాటి వ్యక్తులను పట్టుకొని పోలింగ్ బూత్ హోంవర్క్ చేసి 5.5 లక్షలు ఇవి బోగస్ ఓట్స్ రా బాబు, ఇవి జిహెచ్ఎంసీ కింద లేని ఇండ్లవి, ఇది డబల్వి, ఇవి చనిపోయినా ఉన్నవి. ఈ వ్యక్తులు 7 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో డబల్ ట్రిపుల్ టైమ్స్ ఉన్నవి. ఈ ఇంట్లో 150 ఉన్నాయి, ఇంట్లో 200 అని ఉండి నేను ఇవ్వగలిగిన ఒక వ్యక్తిగా కాంగ్రెస్ అంత ముందు టీఆర్ఎస్ ఉంది, ఆ తర్వాత కాంగ్రెస్ ఉంది, వాళ్ళు చేయలేరా అండి? ఎంత యంత్రాంగం కావాలండి వీళ్ళకి? ఇది నేను గెలిచానో నేను ఓడిపోయానో గురించి కాదు. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎలక్షన్ కండక్ట్ చేయాలి. ఆ కండక్ట్ చేసిన ఎలక్షన్ లో నేను పార్టిసిపేట్ చేసి చూపిస్తాను. మీకు ఇది నేను పంపించాను, మీరు దీని ఒకసారి వీలైతే ఫ్లాష్ చేయండి. మీకు ఇది కనిపిస్తుందో లేదో క్లియర్ గా? యా పీసీఆర్ ఒకసారి దాన్ని ఆ ఫోటోను ఉంటే కనుక ప్లే చేయండి. ఎస్ యా చెప్పండి ఏముంది ఈ పర్టికులర్ ఫోటోలో మీరు కనుక చూడడం జరిగితే అక్కడ ఒక స్త్రీ బురకా వేసుకొని ఉన్నారు. వారు ఆవిడ ఒళ్ళో మీకు ఓటర్ ఐడి లిస్ట్ ఉంది, ఏది ఎలక్షన్ కమిషన్ ఇచ్చే లిస్ట్ ఉంది. ఆవిడ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, అది ఎంఐఎం యాప్. అది ఆ పైన మీకు ఓటర్ స్లిప్ ఉంది.
ఆ ఓటర్ స్లిప్ మీద ఎంఐఎం పార్టీ గ్రీన్ కలర్ స్ట్రిప్ వేసింది, ఇంకో పక్కన అసదుద్దీన్ ఫోటో ఉంది. యాజ్ పర్ ఎలక్షన్ కాండక్ట్ రూల్, ఓటర్ స్లిప్ కెనాట్ హ్యావ్ ఎనీ పార్టీ ఐడెంటిఫికేషన్ ఆర్ ది క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్. ఎందుకు సీజ్ చేయలేదండి లోకల్ పోలీస్ దీన్ని? నా మీద ఎఫ్ఐఆర్లు వేస్తారా ఏంటి? ఎత్తని బురకా ఎత్తానని మీకు నేను అతి త్వరలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఎందుకు ఎత్తారు మరి? ఆవిడ ఎవరు చూసి నకాబు తీసే ప్రయత్నం ఎందుకు చేశారు మీరు? నకాబు తీసే ప్రయత్నం చేశారు అప్పుడు అని చెప్పి అసలు వీడియో చూడండి చేయొచ్చు అక్కడ. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను. ఐ హ్యావ్ గాన్ త్రూ ఎంటైర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. నేను ఆవిడని ముట్టుకోలేదు. ఆవిడ ఫోటో ఐడి, ఆవిడ ఆధార్ ఐడి, ఆవిడ ఓటర్ ఐడి రెండు ఫేసులు ఒక్కలాగా లేవు. ఆవిడలా పట్టుకొని కూర్చుంది అక్కడ. నాకేదో టక్కున కనబడింది, ఏదో రెండు వేరు ఉన్నాయండి, ఇది దాంతో మ్యాచ్ అవ్వట్లేదు అని. అప్పుడు నేను ఆవిడ రిక్వెస్ట్ చేశాను, ఆడవాళ్ళం కాబట్టి అమ్మ ఒక్కసారి చూపించండి అమ్మా మీరు అని రిక్వెస్ట్ చేస్తే ఆవిడ చూపించే ప్రయత్నం చేసింది. అది దాని నా మీద ఎఫ్ఐఆర్ వేశారు. ఫర్ ఆల్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ భరత్ గారు, ఆ ఓటర్ ఐడి జిహెచ్ఎంసి దాంట్లో జిహెచ్ఎంసి ఇంట్లో లేకుండా జిహెచ్ఎంసి ఇల్లుందని క్రియేట్ చేసి అందులో క్రియేట్ చేసిన బోగస్ ఓట్. నేను ఎంత అదృష్టవంతురాలంటే, చూడలేదా? అయ్యో ముట్టుకొని కూడా ముట్టుకోలేదండి, వీడియోనే ఉందండి. భలేవారు, నెట్ లోంచి డ్రా చేయండి. నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. మొత్తం నేషనల్ ఛానల్స్ నుంచి అన్ని చోట్ల బ్రేకింగ్ న్యూస్ అట్లా ఎట్లా చేస్తారు మాధవీలత అని చెప్పి మీకు అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు నేషనల్ ఛానల్స్ గురించి నేనేం మాట్లాడతాను? ఎఫ్ఐఆర్ వచ్చింది నా మీద అని నేషనల్ ఛానల్స్ చెప్పాయి. ఎఫ్ఐఆర్ ఏమని దర్జు చేశారు నా మీద? ఈవిడ బురకా ఎత్తి చూసింది అని ఓటరు మాకు కంప్లైంట్ చేసింది అని ఎఫ్ఐఆర్. అంత ఫాస్ట్ గా ఎఫ్ఐఆర్ రాసేసుకున్నావు, కానీ అందులో ఇచ్చిన ఓటర్ ఐడి నంబర్ ఏదైతే ఉందో, నేను సబ్మిట్ చేసిన బోగస్ ఓట్లలో ఓటర్ నంబర్ అది. ఓకే, అంటే ఆమెకు ఓటు లేదు, యాక్చువల్లీ ఉండకూడదా? లేదు అండర్ లేని ఇళ్ళు సృష్టించిన జిహెచ్ఎంసీ కింద ఉన్న ఓట్ అది. నా అదృష్టం, దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఇక్కడ ఉంటాడు. ఏ ఎఫ్ఐఆర్ బుక్ చేశారో నా మీద, అది దొంగ ఓటు. అది వాళ్ళకి తెలియదుగా. ఆ ఎంఐఎం అధినేత చెప్పుంటాడు ముందు ఎఫ్ఐఆర్ బుక్ చేయి మీద అని. ఎందుకంటే ఏం భయమో, ముస్లింస్ కూడా వచ్చిన కోట్లేసేస్తారేమోనని. వాళ్ళ సెంటిమెంట్ ని హిట్ చేయాలి కూడా. ఇప్పుడు మన బురక వాళ్ళు ఎత్తి చూస్తే మీకు బోగస్ ఓట్లన్నీ బయటపడతాయి. అంతెందుకు రక్షాపురంలో మీరు ఎట్లా కౌంట్ చేశారు? 6 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి హైదరాబాద్ పార్లమెంట్ లో. మీరు ఎట్లా ఫైండ్ అవుట్ చేశారు? లెక్క ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఈ రోజు మరి 14 నెలలైంది భరత్ గారు. మీకు కావాలంటే రేపు నేను ఎంటైర్ PDF పంపిస్తాను మీకు. మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి దీని మీద. నేను మొత్తం డేటా నా ముందు పెట్టుకొని కూర్చొని ఉంటాను. ఇంకేం గుర్తు పెట్టుకుంటానండి? ఎన్నని గుర్తు పెట్టుకుంటానండి? ఒక్కొక్కటి టీవీలో, ఒక్కొక్కటి నేను స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి చూపించానండి మీడియాలో. 22 లక్షల ఓట్లలో హైదరాబాద్ పార్లమెంట్ లో 5.5-6 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని ఎట్లా వచ్చింది మీ దగ్గర ఫిగర్? ఎలా వచ్చింది అంటే, ఏదైతే ఓటర్ మాకు ఒక బండిల్స్ ఇస్తారు కదా మేము కంటెస్ట్ చేసే ముందు, ఆ కంటెస్ట్ చేసే వచ్చిన దాంట్లో ఎవరైతే మాకు ఓటర్ అరౌండ్ ఒక 100 మంది పెట్టాము. పాపం మా బీజేపీ ఓవర్సీస్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారండి. ఈ మాటకి నేను మీ జీ ఛానల్ ద్వారా మొత్తం ఎంతమంది అయితే విదేశంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఉన్నారో ఈసారి చాలా అభిమానంగా నా వరకు చాలా సహాయపడ్డారు. సో మేమేం చేశామంటే ఈ డేటానంతా ఎలక్షన్ కమిషన్ సైట్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. డూప్లికేసీ, విపరీతమైన డూప్లికేసీ ఒకటి వచ్చింది. ఇది కాక మాకు బీజేపీలో కూడా లోకల్ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ పాపం చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నారు. ఏమని? ఎక్కడెక్కడ జిహెచ్ఎంసీ ఇళ్లు లేకపోయినా ఉన్నాయి, రోహింగ్యాస్ ఎవరెవరు ఉన్నారు, ఆ హోంవర్క్ అంతా ఒకటి గ్యాదర్ చేయడం జరిగింది. రోహింగ్యాలకు ఉందా ఓటు హక్కు? ఉందా పాత బస్తీలో? ఉందండి. అబ్బో ఉంది ఉందండి. మరి ఎట్లా వాళ్ళకి ఆధార్ కార్డ్స్ ఏమన్నా వచ్చాయా రోహింగ్యాలకు? ఎట్లా అసలు మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఇప్పుడు మారడిపల్లి వీధులలో
మీకు డబ్బాలు స్టార్ట్ అయినాయి చూడండి, ఈ బీఫ్ ఓపెన్ షాప్స్ ఉంటాయి. మీరు సైనిక్పురి రోడ్డు మీద పోతే మీకు బీఫ్ షాప్స్ ఉంటాయి చాలా. బయట నుంచి రోహింగ్యాస్ వస్తారు, వాళ్ళకు ఒక గెజిట్ ఆఫీసర్ సంతకం పెడితే చాలు, మీకు పక్కనే యునాని హాస్పిటల్ ఉంటుంది, అక్కడ ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉంటాడు, అతను స్టాంప్ కొట్టేస్తాడు, వీళ్ళకి ఆధార్ కార్డులు వచ్చేస్తాయి వీళ్ళకి. అబ్బాయి చాలా నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం కదా రోహింగ్యాల కోటకు ఉంటే. మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు ఇంకా నిజాలు చెప్తాను మీకు ఇంకా ఫర్దర్, ఎందుకంటే తెలియదు మరి 14 నెలల్లో చాలా తెలిసింది నాకు. ఎంతో మంది గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళి మీరు కనుక లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు సహకరించరు. మీకు చిన్న ప్రశ్న మిమ్మల్ని వేస్తాను భరత్ గారు, మీరు చెప్పండి. మీకు ఇప్పుడు ఓటర్ స్లిప్ చూపించాను నేను, మీకు పోలీస్ ఎందుకు సహకరించింది దానికి చెప్పండి. ఆ ఓటర్ అక్కడ బాధపడుతున్నాడా లేదా? అంతకుముందు నేను మాట్లాడలేదు కదా, సాక్షాత్తుగా మీ ముందు మీకు పంపించిన వీడియోలో ఓటర్ మాట్లాడుతున్నాడా, అయ్యా నా ఓటు ఎవడో వేసేసాడు అని? ఎక్కడ సెంట్రల్ లోకి వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కాంగ్రెస్ హయాంలో ఉంటే మీరు మనుషులను పెట్టి డిగ్ చేయొద్దండి. మీ కంటి ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు కంటిన్యూస్ గాని ఇచ్చారు మీరు? కానీ ఎన్రోల్మెంట్ జరుగుతుంటే 5.5-6 లక్షల దొంగ ఓట్ల ఎన్రోల్మెంట్ జరుగుతుంటే మరి బీజేపీ క్యాడర్ ఏం చేస్తున్నారు పాత బస్తీలో? వాళ్ళు అప్పుడు ఆబ్జెక్షన్ కూడా వ్యక్తం చేయొచ్చు కదా, కొత్త ఓటర్లు. ఆబ్జెక్షన్ ఎన్నిసార్లు అండి? దట్ ఈస్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఈ రోజు మీకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అంతకు ముందు ఫోన్ ట్యాపింగ్ జరిగితే మీరు థర్డ్ పార్టీకి అప్పచెప్తారా? మళ్ళీ మీ పోలీస్కే అప్పచెప్పుకుంటారా దాన్ని? మీ స్టేట్ ఇంటెలిజెన్స్ కే ఇచ్చుకుంటారా మీరు దాన్ని? మనకి భారత రాజ్యాంగంలో ఒక స్టేట్ లిస్టు, ఒక సెంట్రల్ లిస్టు అని ఉంటుందండి. రెండు స్టేట్ లిస్ట్ లో వచ్చేవి స్టేట్ లిస్ట్ లో వస్తాయి. దాన్ని నేషనల్ సెక్యూరిటీ ఇప్పుడు మీరు చెప్పినట్టు రోహింగ్యాస్ అంటే నేషనల్ సెక్యూరిటీ భారతదేశ హోంశాఖ పరిధిలోకి వస్తుంది. ఎన్ఐఏకి అప్పగించవచ్చు ఈ విధంగా ఉంటే గనక మీరు చెప్తున్నట్టుంటే. ఎక్కడెక్కడ ఎంతెంత మందిని వాళ్ళు ఏం సర్చ్ చేసి ఏం వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నాయండి. ప్రతిదీ మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ లేదు కదా, నాకు అర్థం కాక. ఇప్పుడు బీహార్ లో SIR చేస్తున్నారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మరి పాత బస్తీలో చేయమని మీరు డిమాండ్ చేయొచ్చు కదా ఈసీని. కరెక్టేనండి. ఇప్పుడు నేను ఎంత డిమాండ్ చెయ్యాలో, కొత్తగా వచ్చిన ఒక రాజకీయ నాయకురాలిగా ఎంత డిమాండ్ చేయాలో నేను ఈసీని డిమాండ్ చేశాను. కానీ ఒక రకంగా ఐ వాజ్ ఓన్లీ ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ టు ప్రజెంట్ సో మచ్, అంత విశదీకరంగా అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగడం. సరే, ఎలక్షన్ కమిషన్ కి ఈ రోజు 14 నెలల తర్వాత నాకు అర్థమయ్యేది ఏంటంటే, అంత ఎగ్జాస్టివ్ గా అంటే అంత విపరీతంగా ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ని ఆ కొద్దిపాటి 1-2 నెలల సమయంలో ఏమీ చెయ్యడం వీలు పడదు. ఇది వాస్తవం. కానీ ఏది వీలు పడుతుంది? ఎలక్షన్ జరిగే రోజు నీ ముందే నీకు ఒక ఓటర్ వచ్చి నీతో బాధపడుతుంటే ఏమీ స్పందించని పోలీసు మీ చేతుల్లో ఉన్నారు. అది చేయలేరా? ఓటర్ స్లిప్ మీద ఏ పార్టీ సింబల్ ఉండకూడదు, యూ కెన్ డిస్క్వాలిఫై దట్ పార్టీ. అది చేయలేరా? 144 సెక్షన్ ప్రకారం. ఇప్పుడు మీరు చేస్తున్న ఆరోపణలు, రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు ఒకలాగానే ఉన్నాయి. రాహుల్ గాంధీ ఓటర్ లిస్ట్ లో తప్పు పడుతున్నారు, మీరు కూడా ఓటర్ లిస్ట్ లో తప్పు పడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ జరిగేటప్పుడు మాట్లాడలేదు ఏమి. హాయిగా సంవత్సరం అయిపోయాక ఈ రోజు కూర్చొని నింపాదిగా మాట్లాడుతున్నాడు. నేను అలా మాట్లాడలేదు భరత్ గారు. ఎలక్షన్ జరిగే రోజు, ఎలక్షన్ కి ముందు, ఆ రోజు ఎలక్షన్ జరిగేది నేను ఎలా పరిగెత్తానండి? తెలీదా మీకెవరికి? బతిమిలాడాను అక్కడ పోలీసులని, బతిమిలాడాను అక్కడ. వాళ్ళు ఎలా నిమ్మకు నీరెత్తినట్టు నిలబడ్డారు అక్కడే. మీరు చూపించిన వీడియోలో పక్కన పోలీసు ఉన్నాడు. ఆయన ఆ పాపం ఆ ఓటర్లు బాధపడుతూనే ఉన్నారు. మీరు నకాబ్ తీసి చూసారన్న కేసు ఉందా? ఇంకా కొట్టేశారా? ఇంకా ఉందండి. నా రాంబాణం ఒకటే కొట్టేశారు, ఇది కొట్టేలే. ఇంకా రాంబాణం కేసు కొట్టేశారు. ఓకే, అదొక్కడే కొట్టేశారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి మీరు ప్రయత్నం చేశారు కానీ సక్సీడ్ కాలేకపోయారు. బోగస్ ఓటర్స్ ఎలిమినేషన్. సో ఎట్లా మరి ఇప్పుడు బోగస్ ఓటర్ ఎలిమినేషన్? భరత్ గారు, నా ఉద్దేశంలో బోగస్ ఓట్ ఎలిమినేషన్
అనేది ఒక ఎత్తైతే ఎలక్షన్ జరిగే రోజు ఏం చేస్తున్నారు? ఓట్లు వేయడమా? ఎలక్షన్ జరుగుతున్న రోజు ఏం చేస్తున్నారు? మీకు ఒకటి తెలుసా, నిన్న మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ హయాంలో నా ఎలక్షన్ జరుగుతున్న మే 17వ తారీఖున అనక్షర్ బి అని కొత్త తెచ్చుకొని కూర్చున్నారు పోలింగ్ ఆఫీసర్స్. అక్కడ లిటరలీ బతుకున్న వ్యక్తిని చచ్చిపోయినట్టు డిక్లేర్ చేశారు. మీకు కనుక వీలైతే యూ పుల్ అవుట్ ఆల్ మై మీడియా రీల్స్. పోలింగ్ ఆఫీసర్స్ లో బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎంఐకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఒకటే పార్టీకి చాలా పొరపాటు పడ్డారండి మీరు. అయితే భరత్ గారు మీకు చాలా విషయాలు తెలియవు గ్రౌండ్ మీద. నాకు తెలియని ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యూన్స్ గురించి నేను మాట్లాడానండి. పాత బస్తీలో 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలలో ఒక ఎంపీ నియోజకవర్గమైన పాత బస్తీ హైదరాబాదులో ఎవ్వరూ పోలింగ్ ఆఫీసర్స్ బీజేపీకి సపోర్ట్ చేయరు. ఫస్ట్ పాయింట్, బీజేపీకి ఎందుకు, ఎంఐఎం కి ఎందుకు, కాంగ్రెస్ కి ఎందుకు, ఎవరికైనా ఎందుకు సపోర్ట్ చేయాలండి? మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఏ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలి? నేను అనేది అక్కడ హిందూ వాళ్ళ ఎవరికి పడదా, పోలింగ్ స్టాఫ్ గా పడదా? హిందూస్ ముస్లిం ఇద్దరు డ్యూటీ, చచ్చడి భయం. నన్నే ముట్టడిచ్చారు కదండి. మీరు చూసారా మొగల్పురా చౌరస్తాలో అటువంటి ఒక ఓటరు, ఒక పోలింగ్ ఆఫీసరు ఇంటికి వెళ్ళొద్దా అండి? వాళ్ళకి పెళ్ళాం పిల్లలు ఉండరా? అక్కడికి ధైర్యంగా ఓటర్లు ఎంతమంది బయటకు వచ్చారో చూసారా? మిమ్మల్ని అడ్డగించిన విజువల్ మా దగ్గర ఉంటది. పీసీఆర్ ఒకవేళ ఉంటే అది ప్లే చేయండి. ఆ విజువల్ మాధవలత గారు ఎలక్షన్ రోజు మే 13 అనుకుంటా, మే 13 కదా. మరి ఆ వ్యక్తిని ఈ రోజు దాకా అరెస్ట్ చేయలేదండి. ఈ రోజు దాకా అరెస్ట్ చేయలేదు ఆ వ్యక్తిని. చూసుకోండి మీరు. అసదుద్దీన్ మేనల్లుడు. ఓకే. సో ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యల సందర్భంగా మీరు ఇది కూడా పెడుతున్నారు. మరి పాత బస్తీలో కూడా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా జరిగింది, దాన్ని ముందు సరి చేయండి అని చెప్తున్నారా రాహుల్ గాంధీకి? ఆయన అంతే ఒకటే మాట అంటున్నా. ఎందుకు ఊరికి ఎలక్షన్ కమిషన్ గురించి సంవత్సరం తర్వాత మాట్లాడుతున్నావయ్యా? నీ గవర్నమెంట్ ఎలక్షన్ జరిగే రోజే ఇంత భయంకరంగా ప్రవర్తిస్తే, దుర్మానుషంగా ఇంత ప్రవర్తిస్తే, నేను ఎలిగెత్తి బాధపడి చెప్పుకుంటూ ఉంటే ఆ రోజు నీకు వినిపించలే. మరి చోలో సీసం పోసుకున్నాడేమో పెద్ద ఆయన. సంవత్సరం అయిన తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతున్నాడు. ఎందుకని? బాయ్. అంటే ఇప్పుడు ఒకటి, ఆ బోగస్ ఓటింగ్ ఇవన్నీ లేకపోతే మీరు గెలిచేవాళ్ళ? బోగస్ ఓటర్స్ లేకపోతే గెలిచేవాళ్ళ? రండి, మీరు ఇందాకో చక్కటి మాట మాట్లాడారండి. ఓడిపోయిన వాడు అయ్యో నాకు ఛాన్స్ వస్తే గెలిచేవాడిని అనుకుంటాడు, గెలిచేవాడు అంతా కరెక్ట్ ఉంది కాబట్టి నేను గెలిచాను అనుకుంటాడు అని. గెలుపో ఓటమో నాకు తెలియదు, కానీ ఒక ధర్మబద్ధమైన ఎలక్షన్ జరిగిందని ఒక తృప్తి ఉండేదండి నాకు. నువ్వు నా ఓట్లు డిలీట్ చేసి, హిందువుల ఓట్లు డిలీట్ చేసి నువ్వు నన్ను ఎలక్షన్లోకి దింపితే, పోనీ దింపారు, అక్కడికి నేను పోరాడాను. ఎంత మినిట్ వరకు నేను ధర్మం కోసం పోరాడాను. ఇట్ ఈస్ ది జిహెచ్ఎంసీ అండి విచ్ హాస్ టు చెక్. రక్షాపురం, యాకుత్పుర, సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కార్పొరేటర్ ఇంట్లో ఎట్లా పోలింగ్ బూత్ ఉంటుంది చెప్పండి? పోలింగ్ బూత్ పెట్టారా? ముస్లిం ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో పోలింగ్ బూత్ అండి. దట్ వాజ్ మై లాస్ట్ థింగ్ ఇన్ ద డే దట్ ఐ హావ్ డన్. నన్ను పోలీసులు ఏం బెదిరించారు తెలుసా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వీళ్ళ మాబ్ వచ్చి చంపేస్తుంది మిమ్మల్ని బెదిరించారు. నేను అక్కడికి చస్తా కానీ కదలనని చెప్పాను అక్కడి నుంచి. చివరికి నా శ్రేయోభిలాషులు అందరూ వచ్చి ఇది పోలింగ్ బూత్ ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో అది కూడా పంపించానండి నేను కంప్లైంట్ లో. స్టేట్ అప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ గారికి ఆయనకెళ్ళి నేను ఫిజికల్ గా సబ్మిట్ చేశాను. ముందే ఎందుకు చెప్పలేదు? ముందే చెప్పానండి భలేవారు. అది కూడా సబ్మిట్ చేశాను నేను ఎలక్షన్ కమిషన్ కి. ఏంటి హైదరాబాద్ లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి, జిహెచ్ఎంసీ కంప్లైంట్ లాడ్జ్ చేశానండి. 2 నెలల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కింద పనిచేయాలి కదండి వీళ్ళందరూ. కాలేజీలో పెడతారు కానీ ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో ఎట్లా పెట్టారు? మీకు ఓపెన్ గా ఇస్తున్నాను కదండి, ఆ బూత్ వివరాలు కూడా ఉన్నాయి. మళ్ళీ దాని దగ్గర కూడా వీడియో ఉంది. అది బూత్ పెట్టడం ఒకటే కాదండి,
9ంటికి రాత్రి లోపల రిగ్గింగ్ జరుగుతోంది. ఓకే, బూత్ రాత్రి క్యాప్చర్ 9 అండ్ గంటల రిగ్గింగ్. వరకు జరిగిందా? 9 గంటల వరకు జరిగిందా? అక్కడ పోలీసులు ఎవరు లేరు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి పాప మా బీజేపీ కార్యకర్త, అమ్మ అక్కడ భయంకరంగా జరుగుతుంది, మేమైతే పోలేము, అది భయంకరమైన ఎంఐఎం బస్సు కొట్టి చంపేస్తారు అక్కడ పోతుంటే, సరే నన్ను చంపితే నన్ను చంపనీరా, నువ్వు పోవద్దు అక్కడ అని చెప్పి నేను వెళ్ళానండి. ఓకే, ఆ అదృష్టంగా గేటుకు ఒక చిన్న రేకు ముక్క విరిగుంది, దాని పైకెత్తి చూస్తూ ఉంటే వాళ్ళు శుభ్రంగా డోర్ తెరుచుకొని ఎంఐఎం వాడు టీ షర్టు, దాని తర్వాత ఫేస్ ఫోటోలు తీసాను నేను, అన్ని వీడియో తీసి ఐ సెంట్ ఇట్ టు నేషనల్ మీడియా. ఓకే, పెద్ద మాబ్ అండి ఆ రాత్రి, అసలు 1000 మంది పైగా ఎంఐఎం వాళ్ళు. పోలీసు వాళ్ళని కంట్రోల్ చేయకుండా మిమ్మల్ని చంపేస్తారు, మీరు వెళ్ళండి అని అంటారు. నాకెలాగో ఇబ్బంది ఏం లేదు, నేను చస్తే చేద్దాం అనుకున్నా. కనీసం ఒక్కసారైనా ఒక వ్యక్తి చస్తేనైనా ఈ ఎంఐఎం దాడులు, దుండగాలు, ఇక్కడ కాంగ్రెస్ వీళ్ళకి చేస్తున్న సపోర్టు, ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వీళ్ళకి చేసే సపోర్టు బయటకు వస్తుంది. ఎందుకని ఇది నేను గెలవడమా, నేను ఓడడమా కాదు. ఇది ఒక ఓటరు ఒక విశ్వాసంతో వస్తాడండి. డెమోక్రసీలో రాజ్యాంగ పరంగా అన్నిటికన్నా పవిత్రమైన హక్కు ఏంటండి? ఓటే కదా. ఇంకా మీరు ఎవరిని ఎంచుకుంటున్నట్టు?